హలో ఆల్. ఈరోజు మనం హుక్ మరియు యార్న్ ఎలా హోల్డ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ హుక్‌ని హోల్డ్ చేయడానికి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పెన్సిల్ హోల్డర్. అంటే మనం పెన్సిల్ ఎలా అయితే హోల్డ్ చేస్తామో ఆ విధంగా మనము హుక్‌ని పట్టుకోవాలి. పెన్సిల్ గాని, పెన్‌ని మనం ఎలా హోల్డ్ చేస్తామో సేమ్ అదే విధంగా మనము హుక్‌ని హోల్డ్ చేయాలి. సెకండ్ టైప్ హుక్‌ని హోల్డ్ చేసే సెకండ్ టైప్ ఏంటంటే నైఫ్ హోల్డర్. మనం నైఫ్ ఎలా అయితే హోల్డ్ చేస్తామో అదే విధంగా హుక్‌ని హోల్డ్ చేస్తాము. మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మనము హుక్‌ని హోల్డ్ చేస్తాం. నైఫ్ హోల్డర్ అంటాం. ఇప్పుడు యార్న్ ఎలా హోల్డ్ చేయాలో నేర్చుకుందాం. యార్న్ని చాలా టైప్స్గా హోల్డ్ చేస్తారు. ఇది నేను బిగినర్ కోసం చెప్తున్నాను కాబట్టి నేను 2 టైప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం స్టార్టింగ్ యార్న్ తీసుకుని మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్లో లిటిల్ ఫింగరు రింగ్ ఫింగర్ మీదకి యార్న్ వేసి ఆ 2 ఫింగర్ మధ్యలోనికి యార్న్ అనేది పెట్టి బ్యాక్ నుంచి వెనక నుంచి ఇండెక్స్ ఫింగరు ఆ మిడిల్ ఫింగర్ మీదకి యార్న్ ఫ్రంట్కి వేస్తాం. వీడియోలో చూపించిన విధంగా మనము ఆ 2 ఫింగర్ మధ్యలోంచి వెనక నుంచి తీసుకొచ్చి మనం ఆ ఫింగర్ మీద ఫ్రంట్కి అనేది వేస్తాం. ఇప్పుడు ఈ ఫ్రంట్కి వేసిన యార్ని మన థంబ్ ఫింగరు ఇండెక్స్ ఫింగర్ ద్వారా హోల్డ్ చేస్తాం. ఈ వెనక యార్న్ ఏమో లిటిల్ ఫింగరు రింగ్ ఫింగర్ మధ్యతో హోల్డ్ చేయాలి. ఇప్పుడు యార్న్ హోల్డ్ చేశాం కాబట్టి ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక స్లిప్ నోట్ అనేది వేసుకుంటున్నాను. తీసుకుని మనం లిటిల్ ఫింగరు రింగ్ ఫింగర్ దగ్గర వర్కింగ్ యార్న్ ఉంటుంది. థంబ్ ఫింగర్ దగ్గర టెయిల్ అది మనం యూజ్ చేయము. మనం ఎప్పుడు థంబ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ అనేది టైట్ గా పట్టుకోవాలి. యార్న్ అంటే యార్న్ మనం ఇక్కడ పట్టుకుంటున్నప్పుడే మన ఫింగర్స్ ద్వారా మనము వర్క్ అనేది మూవ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ నేను హుక్ని పెన్సిల్ హోల్డర్లో పట్టుకుని స్టిచ్ చేస్తున్నాను. నేను ఒక చైన్ వేసిన తర్వాత థంబ్ ఫింగర్ అనేది ఫ్రంట్కి మూవ్ చేస్తున్నాను. మనం ఈ వర్క్ అనేది థంబ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ అనేది మనం టైట్గా పట్టుకోవాలి. రింగ్ ఫింగర్ అనేది లూజ్గా మనం మరీ టైట్గా పట్టుకోకుండా స్లోగా యార్న్ అనేది లీవ్ చేస్తూ ఉండాలి. మనం థంబ్ ఫింగర్ అనేది మనం వేసిన స్టిచెస్ పైకి ఇప్పుడు ఒక స్టిచ్ అయింది దాని పైకి అలా మూవ్ చేసుకుంటూ ఫింగర్ పైకి టైట్గా పట్టుకుని యార్న్ అనేది మూవ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనము హుక్ని పట్టుకుని హోల్డ్ చేస్తూ స్టిచ్ చేస్తాము. మనకి ఇది బిగినర్స్కి అయితే కొంచెం టఫ్గా అనిపించవచ్చు. బట్ మీరు ఒకసారి ఫస్ట్ యార్న్ హోల్డ్ చేయడం నేర్చుకుంటే ఈజీగా వస్తుంది మీకు. ఫస్ట్ మనం హుక్ని పెన్సిల్ హోల్డర్లో పట్టుకుని ఎలా స్టిచ్ చేయాలో చూసాం కదా. ఇది నైఫ్ హోల్డర్లో హుక్ని ఎలా పట్టుకుని స్టిచ్ చేయాలనేది. యార్న్ని మనం సెకండ్ టైప్లో ఎలా హోల్డ్ చేయాలో నేర్చుకుందాం. మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. ఫస్ట్ యార్న్ స్టార్టింగ్ పాయింట్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని మనం వెనక నుంచి లిటిల్ ఫింగర్ మధ్యలోకి యార్న్ వేసి ఒక రౌండ్ తిప్పి మరలా రింగ్ ఫింగర్ మీదకి యార్న్ వేయాలి. ఇప్పుడు మనకి లిటిల్ ఫింగర్ మీద 2 యార్న్ లూప్స్ అనేవి కనిపిస్తాయి. యార్న్ తీసుకుని లిటిల్ ఫింగర్ బ్యాక్ సైడ్ నుంచి యార్న్ తీసుకోవాలి. మరలా లిటిల్ ఫింగర్ మీద ఒక లూప్ తిప్పి రింగ్ ఫింగర్ మీద యార్న్ వేస్తాం. రింగ్ ఫింగర్ మీద యార్న్ వేసి మిడిల్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ మీదకి బ్యాక్ నుంచి మనం ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ మనకి లిటిల్ ఫింగర్ మీద 2 లూప్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మనము థంబ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ మీద మనం హోల్డ్ చేసి వర్క్ అనేది స్టిచ్ చేస్తాం. ఈ విధంగా మనం సెకండ్ టైప్ యార్న్ హోల్డింగ్ సెకండ్ టైప్ అనేది స్టిచ్ చేస్తాము. మనం ఇదే విధంగా హోల్డ్ చేయము, చాలా రకాలుగా హోల్డ్ చేస్తాము. బేసిక్ గా అయితే ఈ 2 పద్ధతుల్లో మనము యార్న్ ని హోల్డ్ చేస్తాము. మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకి యార్న్ హోల్డింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ లో మనం హోల్డ్ చేసుకోవచ్చు.